నా పేరు నా పేరు వచ్చేసి స్వామి. నేను పడమటికేశ్వరపురం నుంచి సేఫ్ షాప్ వర్క్ చేస్తున్నాను. మై సేఫ్ షాప్లో మై జర్నీ అన్నమాట. మన సేఫ్ షాప్ కంపెనీ విజనరీ డైరెక్టర్లకు బిగ్ క్లాప్స్. లీడర్స్, నేను సేఫ్ షాప్ కంటే ముందు వ్యవసాయం చేసేవాడిని అనమాట. వ్యవసాయం చేసుకుంటూ ఖాళీ టైంలో పార్ట్ టైంగా కూడా కిరాణా ఐటమ్స్ డోర్ డెలివరీ చేసేవాడిని. ఈ కిరాణా ఐటమ్స్ డోర్ డెలివరీ చేస్తున్న సమయంలో నా ఫ్రెండ్ యాదగిరి సార్, అమృతం మేడం ద్వారా నాకు ఈ సేఫ్ షాప్ అవకాశం వచ్చింది. మీ అందరిలాగానే నేను కూడా ఒకసారి ప్లాన్ విన్నాను. ప్లాన్లో మెయిన్గా ఏం నచ్చిందంటే టీం వర్క్ అండ్ వన్ టైం షాపింగ్, లైఫ్ లాంగ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంగా సేఫ్ షాప్లో ఐడి తీసుకున్నాను. థ్యాంక్ యూ యాదగిరి సార్, నాకు ఈ సేఫ్ షాప్ అవకాశం ఇచ్చినందుకు. సేఫ్ షాప్లో లాగిన్ అయ్యాను. నేను లాగిన్ అయ్యాను. ఓ ముగ్గురితో షాపింగ్ చేయించడంతో బుల్సే అని అప్పుడు 35,500 ఉండేదన్నమాట. బుల్సే ఇన్కమ్ తీసుకున్నాను. చేస్తూ చేస్తూ లీడర్షిప్ 20 టీమ్ అయింది. లీడర్షిప్ కూడా పట్టా తీసుకున్నాను నరేంద్ర మా గురించి చేతుల మీద. అదేవిధంగా ల్యాప్టాప్ కూడా తీసుకోవడం జరిగింది. లీడర్స్ అంజనేయులు మా గురించి యాదగిరి సార్ చేతుల మీదుగా ల్యాప్టాప్ కూడా తీసుకున్నాను. అదేవిధంగా సేఫ్ షాప్ చేస్తూ చేస్తూ ప్లాటినం 150 టీం కంప్లీట్ చేసుకొని ప్లాటినం కూడా అయ్యాను. తర్వాత గోల్డ్ పట్టా కూడా తీసుకున్నాను. కృష్ణయ్య మా గురించి చేతుల మీదుగా, రవీందర్ మా గురించి చేతుల మీదుగా, అనిల్ మా గురించి చేతుల మీదుగా గోల్డ్ పట్టా కూడా తీసుకున్నాను. అది మన సిస్టమ్ ఇచ్చిన టైగర్ అవార్డు కూడా నేను విన్ అయ్యాను. నాతో పాటు నా టీం లీడర్స్ను ఒక 4 కూడా విన్ చేయించాను. థ్యాంక్ యూ సేఫ్ షాప్. అది సేఫ్ షాప్లో మనం సిస్టమ్ ఇచ్చిన ప్రకారంగా నేను గోల్డ్ మెడల్ కూడా విన్ అయ్యాను. అనిల్ మా గురించి, నరేష్ మా గురించి చేతుల మీద. డైమండ్ ఫంక్షన్, నరేష్ మా గురించి డైమండ్ ఫంక్షన్లో పట్టా కూడా వేసుకున్నాను. అది వికాస్ యాదవ్ గురించి, అభిషేక్ మా గురించి చేతుల మీద. వరంగల్లో టాప్ 20 మీటింగ్లో దిగిన ఫొటోస్ అన్నమాట. మేమందరం కలిపి వరంగల్, కరీంనగర్లో దిగాము టాప్ 20. అదేవిధంగా దిశ ట్రైనింగ్, బెంగళూరు దిశ ట్రైనింగ్ కూడా వెళ్ళాను. నేను నా టీం అందరం కలిసి దిశ ట్రైనింగ్ వెళ్ళాము. దిశ ట్రైనింగ్లో ఒకసారి వికాస్ యాదవ్ గురించి, సోమశంకర్ మా గురించి చేతుల మీదుగా దిశ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను. అదే పూణేలో రవీందర్ మా గురించి చేతుల మీదుగా ఫ్లవర్ కూడా తీసుకోవడం జరిగింది. లీడర్స్, ఒకసారి బెంగళూరులో దిశ ట్రైనింగ్ వచ్చింది. అదే సమయంలో రాఖీ పండుగ కూడా వచ్చింది. రాఖీ పండుగ అప్పుడు అమృతం మేడం, గురుమాత గారు రాఖీ కడుతున్నారు ఇక్కడ దిశ ట్రైనింగ్లో. పుణలో కూడా నరేష్ మా గురించితో దిగిన ఫోటో అనమాట. పుణలో దిశ ట్రైనింగ్. ఇక్కడ కూడా బెంగళూరులో దిశ ట్రైనింగ్లో దిగినాం. అంజనేయులు మా గురించి తోటి దిగిన ఫొటోస్ అనమాట ఇవి. నేను అనుకునేది ఫస్ట్ లాగిన్ అయినప్పుడు నేను ఏ మీటింగ్లోనైనా వెనక కూర్చునేవాను అనమాట. వెనక కూర్చున్నప్పుడు ఊకే అనుకునేది, నేను ఎప్పుడు ముందు బెంచ్లోకి వెళ్తానో, నేను ఎప్పుడు ముందు బెంచ్లోకి వెళ్తానో అనుకునేది. థ్యాంక్ యూ గాడ్, నాకు కూడా ముందు బెంచ్లో కూర్చునే అవకాశం వచ్చింది. నేను కూడా దిశ ట్రైనింగ్లో ముందు కూర్చున్నటువంటి ఫొటోస్ అన్నమాట. థ్యాంక్ యూ సేఫ్ షాప్. నరేష్ మా గురించి మా ఇంట్లో గ్రూప్ మీటింగ్ చేసినదనమాట. ఇక్కడ ఇదే లీడర్స్ మా ఇల్లు. మా ఇంట్లోనే గ్రూప్ మీటింగ్ చేసినాం. గ్రూప్ మీటింగ్లో దిగిన ఫొటోస్ అనమాట. అది మన ఉమెన్స్ డే, అంతర్జాతీయ ఉమెన్స్ డే కరీంనగర్లో జరిగింది. ఆ మీటింగ్ కూడా అటెండ్ అయ్యాను. నరేష్ మా గురించి చెప్పింది ఏంటిదంటే, మీరు ఇంటికి వెళ్ళినాక మీ మేడం కూడా ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పిండు. నేను ఇంటికి వచ్చినాక మా మేడంకి ఒక సారీ కూడా గిఫ్ట్ ఇచ్చాను. లీడర్స్, ఇక్కడ చెరుకు శ్రీనివాసరావుతో మన బెంగళూరులో అది లీడర్స్ మీటింగ్లో దిగిన ఫొటోస్ అనమాట. నాకు క్రికెట్ ఆడడానికి కూడా అవకాశం వచ్చింది. వరంగల్లో క్రికెట్ ఆడినాం.
క్రికెట్ ఆడినప్పుడు దిగిన ఫొటోస్ లీడర్స్ ఇవి. నేను చేస్తూ చేస్తూ ర్యాంక్ 1 అయ్యాను. ర్యాంక్ 1 ఇన్కమ్ 5198 అండ్ ర్యాంక్ 2 అయింది. ర్యాంక్ 3 ఇన్కమ్ 37,016 రూపీస్ తీసుకున్నాను ఒక వీక్లో. అదేవిధంగా బ్లూ థండర్ కూడా మేము విన్ అయ్యాను. బ్లూ థండర్కు అంజనేయులు మా గురుజీ కార్లో వెళ్తున్నాము. అక్కడ బ్లూ థండర్ వెళ్ళాను. వండర్లా కూడా వెళ్ళాను. వండర్లో ఫుల్ ఎంజాయ్ చేశాము. ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేశాము. వాటర్ ఫాల్స్లో ప్రతి ఒక్కటి కూడా ఎంజాయ్ చేశాను. సూపర్గా ఉన్నది. వండర్లో దిగిన ఫోటో లీడర్స్ ఇది. వండర్లో ఇది కూడా ఎక్కి తిరిగాము. లీడర్స్ చూడండి, ఒకరు మన ప్యాకేజీలు ఒక ప్యాకేజ్ తీసుకుపోయి ఒక 10 కిలోమీటర్లు తీసుకుపోయి ఇవ్వడానికి కొందరు ఇబ్బంది పడతారు. నేను మాత్రం ఇగో చూడండి, మన టీం కోసం 2 బస్తాలు కూడా ప్యాకేజీలు తీసుకుపోయి టీం కోసం ఇచ్చాను. టీంకు హ్యాండ్ఓవర్ చేశాను. లీడర్స్ నరేష్ మా గురించి డైమండ్ ఫంక్షన్కు ముందు మన డాక్యుమెంటరీ తీసేటప్పుడు వెళ్ళాము మేమందరం. అక్కడ డాక్యుమెంటరీ అయిన తర్వాత లంచ్ చేస్తున్నటువంటి ఫొటోస్ అనమాట. నరేష్ గురించి డైమండ్ ఫంక్షన్ ఫోటో. నేను క్యూఎస్సి ముగ్గురితో షాపింగ్ చేయించిన తర్వాత క్యూఎస్సి అంటాం కదా, క్యూఎస్సి అయినప్పుడు మాట్లాడినా అనమాట. ఇక్కడ అదేవిధంగా నా టీంలో కూడా చాలా మందిని క్యూఎస్సి చేశాను, బ్రోంజ్ చేశాను, సిల్వర్ కూడా చేశాను. చేస్తూ చేస్తూ మన షేప్ షాప్ ద్వారా కాకినాడ కూడా వెళ్ళాను. నేను షేప్ షాప్లకు రాకముందుకు యాదగిరిగుట్ట, వేములవాడ, కుమ్రవెల్లి తప్ప నేను ఎక్కడికి వెళ్ళినోని కాదు. షేప్ షాప్ పుణ్యమా నేను షేప్ షాప్లకు ఏమంటా వచ్చినో ఐడి తీసుకున్నాను. కాకినాడ తిరిగాను, విజయవాడ తిరిగాను, పుణే తిరిగాను, బెంగళూరు పోయాను. ఒక్క ప్లాన్ కోసం నేను గుంటూరు కూడా వెళ్ళాను. ఒక ప్లాన్ కోసం విజయవాడ కూడా వెళ్ళాను. ఇవన్నీ చాలా చాలా ఎంజాయ్ చేశాను. కాకినాడ బీచ్లో చాలా సూపర్గా ఉంది. అదేవిధంగా మనకు ప్రతిరోజు మార్నింగ్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. మార్నింగ్ సెషన్ ఐడి తీసుకున్న ప్రతి ఒక్కరు, ప్లాన్ విన్న ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ సెషన్ కనెక్ట్ కావాలి. మార్నింగ్ సెషన్లో మన ఫీల్డ్ పైనకి వెళ్తే ఎవరి ద్వారా ఏ నెగిటివ్ వచ్చినా, ఎవరి ద్వారా ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ప్రతి క్వశ్చన్కు, ప్రతి నెగిటివ్కు మనకు జూమ్ మీటింగ్లోనే ఆన్సర్స్ దొరుకుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు జూమ్ మీటింగ్ అటెండ్ కావాలని చెప్తున్నాను లీడర్స్. చూడండి, షేప్ షాప్ కంటే బిఫోర్ నేను ఈ విధంగా ఉండేవాడిని. కిరాణా ఐటమ్స్ డోర్ డెలివరీ చేసినప్పుడు నేను షేప్ షాప్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉన్నాను. ఎందుకంటే ఒక 0 లెవెల్, నా స్టడీ కూడా పెద్దగా ఏం లేదు, ఓన్లీ 6th క్లాస్ మాత్రమే. 6th క్లాస్ చదివిన వ్యక్తి ఒక హీరోగా తయారవడం అంటే బయట అయితే నాట్ ఎలిజిబుల్. దీనిలో మన షేప్ షాప్లో 0 నుంచి హీరో లెవెల్కు వచ్చినాము. 0గా ఉన్న వ్యక్తి హీరోగా తయారు కావచ్చు మన షేప్ షాప్లో. థ్యాంక్ యూ షేప్ షాప్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ షేప్ షాప్. థ్యాంక్ యూ సిస్టమ్. థ్యాంక్ యూ హార్టిటీ. థ్యాంక్ యూ మెంటర్స్. థ్యాంక్ యూ డ్రీమ్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాయల్ టీమ్. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ స్వామి సార్, స్వీట్ అండ్ షార్ట్లో వండర్ఫుల్గా మీ టెస్ట్ అనేది కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ గురుజీ. మీకు ఎవరు ప్లాన్ చెప్పింది? ఎవరు ప్లాన్? యాగిరి సార్ చెప్పింది గురుజీ. మీ ఇద్దరు జోడి ఇంత ముందు కూడా ఎక్కడ ఉన్నదని నిన్న మేము ఇది కిరాణా ఐటమ్స్ చేసేది కూడా మేము ఇద్దరం అదే జోడిగానే చేసినాం గురుజీ. ఏమో ఈ మధ్య జోడీలను నమ్మేటట్లేదు.